తనని నమ్మిన వాళ్ళ సంగతి చూసుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి వాళ్ళు లేరు. ప్రస్తుతం వరకైతే మాత్రం. అంటే చంద్రబాబు నాయుడు తనను నమ్మిన కార్యకర్తలకి చూసేటటువంటి తీరు వేరు. అప్‌గ్రేడేషన్ వాళ్ళకి అప్‌డేట్ చేయటం, వాళ్ళని ఎదిగేలా చేయటం అన్నటువంటిది కీలకం. ఇది ఏంటయ్యా అంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబుకి కావాల్సినటువంటి అంశం ప్రధానమైనటువంటిది లీడర్లని, అంటే కొత్త లీడర్లని ఎమర్జ్ చేయడం. తన దగ్గర ఉన్నటువంటి బీసీల్లో కొత్త వాళ్ళకి ప్రమోట్ చేయడం, డబ్బులు లేనటువంటి వాళ్ళకి తను ఖర్చు పెట్టుకుని గెలిపించడం, ఎస్సీ ఎస్టీల్లో అట్లాగా లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పొజిషన్స్ ఇస్తే, సీట్లు ఇచ్చి గెలిపించుకుంటే అప్పుడు ఓ బలమైనటువంటి నాయకుడిగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ క్రిందసారి ఓ నందిగం సురేష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చినటువంటి తీరు కావచ్చు. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఎవరైతే పిడమర్తి రవి కావచ్చు, లేకపోతే బాలక సుమన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చినటువంటి గారు దాదాపుగా 18-20 మందిని జగన్ సొంత డబ్బులు పెట్టి కార్యక్రమాలు, ఇప్పుడు గురుమూర్తి, తిరుపతి ఎంపీ గురుమూర్తి లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటిది కావచ్చు. అట్లాంటి ఇది ఉంది జగన్ దగ్గర. ఇప్పుడు కూడా నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళకి ఆఫర్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. ఇప్పుడు కూడా అట్లాగా దాదాపుగా 15-20 మంది దాకా తను చూసుకునేటట్టు ఏమీ లేనటువంటి వాళ్ళని, ఏదో 2 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం పొలం ఉంది అన్నటువంటి వాళ్ళకి కూడా మొత్తం తనే పెట్టుకుని చేస్తున్నటువంటి యాక్టివిటీ ఉంది. అది కనుక చంద్రబాబు నాయుడు ఆ రూట్లోకి రాగలిగితే సరైనటువంటిది ఉంటుంది. లేదంటే కనుక కొత్త తరాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడిగా జగన్ మిగిలిపోతాడు.